మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. గుండె చుట్టూ వచ్చే వ్యాధుల గురించి మనం ఆవిడ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి, చాలా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం కల్పించినందుకు. ఇప్పుడు గుండె కండబలం ఎంత ముఖ్యమో గుండె బలం కూడా అంతే ముఖ్యం కదా. ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేవి ఒకప్పుడు ఒక వయసు వచ్చిన వాళ్ళకి పెద్దవాళ్ళకి అలా వచ్చేవి. ఇప్పుడు హార్ట్ అటాక్స్ చాలా కామన్ అయిపోయినాయి. కొంతమంది 13 ఏళ్ళు 14 ఏళ్ళ బస్సులో వెళ్తూ మాసివ్ హార్ట్ అటాక్ చచ్చిపోయాడని, పెళ్లి కార్డు రెడీ అయిపోయి కార్డులు పంచుతూ హార్ట్ అటాక్ చచ్చిపోయాడని, నిద్రలోనే వెళ్ళిపోయాడని, అలాగే ఎక్సర్సైజ్ వ్యాయామం చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు, మాసివ్ అటాక్ పడిపోయాడని, ఇలా రకరకాలుగా వింటున్న వయసులకు సంబంధం లేకుండా, వాళ్ళు చేసే వృత్తులకు సంబంధం లేకుండా, ప్రాంతాలకు సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ బాగా వస్తున్నాయి కదా. ఎందుకు ఇంతగా హార్ట్కి అనారోగ్యం వస్తుంది, ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తుంది? దీనికి రకరకాల కారణాలు ఉన్నాయండి. ఇది వరకు అంటే మనం ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తే కానీ హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లం అనే మాట వినేవాళ్ళం కాదు. ఇదివరకు కాలంలో మరీ ముఖ్యంగా కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మరీ చిన్నవాళ్ళకి, 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, 20 వాళ్ళకి కూడా మనం హార్ట్ అటాక్ అని, స్టెంట్లు పెడుతున్నారని, బైపాస్ సర్జరీ అవసరం అవుతుందని ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయండి. ఒకటి మన లైఫ్ స్టైల్. ఇది ఏంటంటే మనం ఒక వేగంతో కూడిన ఫాస్ట్ లైఫ్లో ఉన్నాం కాబట్టి ప్రతిదీ ఫాస్ట్ 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 అనడంలో దాంట్లో రకరకాలుగా స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది మనిషికి. ఒకటి. రెండోది ఏంటంటే మన పూర్వీకులకు ఉన్నంత ఏమంటారంటే ఫిజికల్ శ్రమ అనేది మనకి లేదు. ఇప్పుడు పొలంలోకి వెళ్ళి పని చేసుకోవడం, లేదంటే రోజు ఒక 5-10 కిలోమీటర్ల నడక, ఈ రకమైన ఫిజికల్ శ్రమ మనకి లేదు. మూడోది ఏంటంటే ఈజీ ఫాస్ట్ ఫుడ్కి యాక్సెస్. ఇప్పుడు ఏంటంటే మనకి అవసరమైన దానికంటే ఎక్కువ ఫ్యాట్ కానీ, ఎక్కువ క్యాలరీస్ కానీ మనకి ఈజీగా దొరికిపోతున్నాయి. ఇప్పుడు స్విగ్గీ అని, జొమాటో అని, ఏది కావాలంటే అది మన ఇంటికే వస్తుంది. దాంతో మనం లెక్క లేకుండా తినడము, ఎంత తింటున్నామో తెలియకుండా ఎక్కువగా తినేయటము, అవన్నీ క్యాలరీస్గా ఫ్యాట్గా మారి మన ఒంట్లోనే ఉండిపోవటము, సరైన శ్రమ లేకపోవడము, అసలు మనిషి కదలడము అనేదే తగ్గిపోయింది. అసలు పిల్లల దగ్గర నుండి చూసుకుంటే కూడా అసలు ఫిజికల్ శ్రమ అనేది తగ్గిపోయింది. దానివల్ల ఏంటంటే ఇదంతా దీని ఎఫెక్ట్ మన గుండె మీద చూపిస్తుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలు హార్ట్ హోల్తో పుట్టారు అని కూడా తరచుగా వింటుంటాము. అలాగే 13-14 ఏళ్ల పిల్లలకి వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఉండదు, వాళ్ళు మనసు కూడా స్వచ్ఛంగా ప్యూర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ స్టేని ఉండదు, హ్యాపీ మూడ్లో హ్యాపీగా ఉంటారు, హెల్తీగా హ్యాపీగా ఇదిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇటువంటి రాకూడదు కదా హార్ట్ అటాక్స్. ఎందుకు యూజువల్గా 20 ఏళ్ల కంటే తక్కువ వయసులో హార్ట్ అటాక్ రావడము అనేది రేర్. నిజంగా చెప్పాలంటే అంత సాధారణమైన సంగతి కాదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళల్లో మనం హార్ట్ అటాక్ అనుకుంటాం కానీ చాలా వరకు మనం ఎలా వింటామంటే పరిగెత్తు ఉండి పడిపోయాడు, తర్వాత ఇంక లేవలేదు, అలా వింటాం. ఇలాంటివి యూజువల్గా వీటిని హార్ట్ అటాక్ అనే కంటే కొంతమందికి పుట్టుకతోటే గుండె వేగంగా కొట్టుకునే ఇది ఉంటుందన్నమాట. వాళ్ళకి కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ అవి ఉంటాయి. అలాంటి వాళ్ళలో ఉండడం జరుగుతుంది. అది అంటే మనం గుర్తించకపోయి ఉండొచ్చు, గుర్తించేంత టైం మనకు ఉండకపోయి ఉండొచ్చు. అప్పటిదాకా అంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకొచ్చి ఏం జరిగింది అనేది తెలుసుకునే దాకా ప్రాణంతో ఉండకపోవచ్చు. సో యూజువల్గా ఇలాంటి వాటిలలో హార్ట్ అటాక్ కంటే కూడా ఎరిథ్మియాస్ అని అంటారు అనమాట వాటిని. అంటే గుండె వేగంగా కొట్టుకోవడం కానీ, గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం కానీ జరిగేవి. ఇలాంటి కారణాలు ఉంటాయి. ఇవి హార్ట్ అటాక్ అని చెప్పలేము. అయితే చిన్నపిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తే అవి కొన్ని రకాల సిండ్రోమ్లు, కొన్ని రకాల అంటే రేర్ జెనెటిక్ కండిషన్స్లో పిల్లల్లో కూడా రావచ్చు హార్ట్ అటాక్స్. కానీ సాధారణంగా ఏ ప్రాబ్లము లేని వాళ్ళలో వచ్చే విషయం అయితే కాదు. పిల్లలు పుట్టుకతో కొంతమంది గుండెలో హోల్తో పుడుతున్నారంటారు కదా, అదేంటి, దాన్ని ఎలా చూడాలి? అది పుట్టుకతోటి వచ్చే ప్రాబ్లం అండి. దానికి మన దగ్గర రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని హోల్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి వాటంతటిగా అవే పుడుకుపోతాయి. లేకపోతే అవి బాగా చిన్నగా ఉంటే వాటిని మనం ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ కొంచెం పెద్దగా ఉన్నాయి, నిజంగా పిల్లాడి హార్ట్కి ప్రమాదం, జీవితానికి ప్రమాదం అని మనం అనుకుంటే ఇవాల్టి యుగంలో మన దగ్గర దానికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇంతకు ముందరైతే ఓపెన్ హార్ట్ సర్జరీ అని ఒకటే ఉండేది. ఓపెన్ హార్ట్ చేయాల్సి వచ్చేది. అంత చిన్నపిల్లలు తట్టుకుంటారా అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఓపెన్ హార్ట్ కాకుండా చిన్న డివైజెస్ ఉంటాయి అన్నమాట. చిన్న మన ఇయర్ ఫోన్స్ అంత డివైజెస్ ఉంటాయి.
వాటిని మనం తొడ నుండి తీసుకువెళ్ళి హార్ట్లో పెట్టి ఆ హోల్ని మనం మూసేయడం కూడా జరుగుతుంది. డివైస్ క్లోజర్ అంటారు దాన్ని. సో అలా చేయడం కూడా జరుగుతుంది. అది కూడా ఈ మధ్య మనకి ఇండియాలో కూడా అన్ని మంచి సిటీస్లో అవైలబుల్గానే ఉంది. సో అది అంటే హార్ట్లో హోల్తో జన్మించడం అనేది ముందర అనిపించినంత ప్రాబ్లం ఇప్పుడు ఈ రోజుకైతే కాదు. ఇప్పుడు చిన్నపిల్లలకి హోల్స్ ఉండటం వల్ల మీరు ఆ కొత్త టెక్నాలజీ, కొత్త మెడికల్ సిస్టమ్ వల్ల ఈజీగా వాళ్ళు నయం చేయొచ్చు. వాళ్ళకి లాంగ్ లైఫ్ ఉంటుందా? వాళ్ళకి ఉంటుందండి, హెల్తీ లైఫ్ ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. వాళ్ళు మామూలు పిల్లల్లాగే గ్రో అవుతారు, మామూలు పిల్లల్లాగే ఉంటారు. కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది తప్పితే వాళ్ళు మామూలుగా అంటే అన్ని పనులు చేసుకోగలుగుతారు, అంతా స్కూల్కి అది మామూలుగా వెళ్ళగలుగుతారు. వాళ్ళ తర్వాత జీవితం కూడా దాదాపు నార్మల్గా ఉంటుంది. అంటే వాళ్ళ భవిష్యత్తులో హార్ట్ అటాక్స్ అవి వచ్చే అవకాశం ఉండదంటారా? అంటే హార్ట్ అటాక్కి హార్ట్లో హోల్కి యాజ్ సచ్ సంబంధం లేదండి. అవి రెండు వేరే వేరే ప్రాబ్లమ్స్. సో హార్ట్లో హోల్ అనేది యూజువల్గా పుట్టుకతోటి ఉంటుంది. ఈ హార్ట్ అటాక్ అనేది ఏంటంటే మనకి వయసు పెరుగుతున్న కొద్దీ గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది, కొవ్వు పదార్థాలు పేరుకుపోతూ ఉంటాయి. అవి పేరుకుపోయి ఒక్కొక్కసారి మొత్తంగా రక్తనాళాన్ని మూసేస్తాయి. లేదంటే ఒక్కొక్కసారి ఆ కొవ్వు కొంచెం పేరుకున్న చోట బ్లడ్ క్లాట్ అయ్యి మూసేస్తుంది. అలాగా మనకి గుండెకి బ్లడ్ సప్లై చేసే రక్తనాళం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మూసుకుపోయినప్పుడు మనకు వచ్చే చేంజ్నే హార్ట్ అటాక్ అంటారు. ఇప్పుడు మామూలుగా షుగరు, బీపీ పూర్వుల్లో పెద్దవాళ్ళ వరకు వాళ్ళ మెడికల్ హిస్టరీ చూసినప్పుడు ఉంటే వాళ్ళకు కూడా వస్తుంది అని చెప్పేసి ఒక మెసేజ్ లేకపోతే ఒక ఉన్నది అంశం ఉంది. అది అలాగే హార్ట్ అటాక్స్ కూడా జెనెటిక్గా వస్తాయా? దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు తల్లి తండ్రికి కానీ లేదంటే తాతల కాలంలో కానీ ఎవరికైనా హార్ట్కి సంబంధించి అంటే ఇలా హార్ట్ అటాక్ అలాంటివి వచ్చాయి అంటే కనుక పిల్లల్లో వచ్చే రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. సో పిల్లలు కొంచెం ముందు నుండే జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఒక కారణం ఏంటంటే యూజువల్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో మనం చూస్తే ఎక్కువ శాతం మందికి హై బీపీ కానీ షుగర్ కానీ లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం కానీ ఈ మూడు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మూడు కూడా వంశపారంపర్యంగా వచ్చేవే మనకి. హై బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండటం కానీ మూడును మనకి మన తండ్రికి తాతకి ఉందంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా చూసుకుంటే కనుక వాళ్ళకి హార్ట్ ప్రాబ్లంలు వచ్చే అవకాశం ఎక్కువ. సో దాన్ని బట్టి మనకి ఎక్కువ. అలా కాకుండా కూడా ఒకవేళ అసలు మనకి ఫ్యామిలీలో తల్లిదండ్రుల వైపు కానీ ఎక్కడైనా హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లం ఉంది అంటే కనుక మనకు వచ్చే అవకాశం డెఫినెట్గా ఎక్కువ, మామూలు పబ్లిక్తో పోలిస్తే ఎక్కువ. అంటే మామూలుగా తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రి వైపు తాత ముత్త వైపుతో పాటు మేనమామలు మేనత్తలు కూడా జీన్స్లోకి వస్తుంది కదా? అవునండి, అందరి ప్రభావం ఉంటుంది. తల్లిది తండ్రిది కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే ఒకరి నుండి ఎక్కువగా వస్తుందని కూడా ఏం లేదు, ఇరువైపులా ఈక్వల్గానే ఉంటుంది. సో దానికి తగినట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవటం తప్పితే మన దగ్గర వేరే ఆల్టర్నేటివ్ మెథడ్ ఇంకా ఏమి లేదు. అలాగే షుగరు, బీపీ కూడా పెరుగుతోంది ఇప్పుడు. అంటే వ్యాధులు పెరుగుతున్నాయి, దాని డిజార్డర్ అంటారు కదా, పెరుగుతున్నాయి. అది కూడా వయసుకు సంబంధం లేకుండానే షుగర్కి అటాక్ అవుతున్నారు, బీపీకి అటాక్ అవుతున్నారు, థైరాయిడ్కి అటాక్ అవుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా, దీనికి కూడా కారణాలు ఏంటి? బేసిక్గా ఈ హై బీపీ, హైపర్ టెన్షన్ అని మన మెడికల్ భాషలో అనేది, హైపర్ టెన్షన్ కానీ షుగర్ వ్యాధి కానీ ఈ రెండింటిని ఏమంటారంటే లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటారు. అంటే ఇవి మన లైఫ్ స్టైల్ని బట్టి వచ్చే డిజీజెస్. ఇవి జెనెటిక్గా వాటికి కొంత ఇది ఉంటుంది, అంటే మనకి జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనం మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే వాటిని మనం పూర్తిగా ఆపలేకపోయినా మనం డిలే చేయొచ్చు. అంటే 30 ఏళ్ళకి వచ్చే బదులు ఒక వ్యక్తికి 50 ఏళ్ళకి 55 ఏళ్ళకి షుగర్ వస్తే వాళ్ళకి జరిగే హాని చాలా తక్కువ ఉంటుంది, అంటే వాళ్ళ జీవితం చాలా బెటర్గా ఉంటుంది. సో అలా మన లైఫ్ స్టైల్ తగినట్టుగా మార్చుకోవటం వల్ల ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ అనే వాటిని మనం లేట్గా వచ్చేలాగా చేయొచ్చు, మనం వాటిని కంట్రోల్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఈ రెండు విషయాలు కూడా. లో బీపీ అని హై బీపీ రెండు ఉంటాయి కదా, ఈ రెండింటిని ఎలా చూడాలి? ఏది ఎక్కువ డేంజరస్? మనం వాడుకలో ఎక్కువగా మనం చూసేది అండి హై బీపీ. సో మనం లో అని చాలాసార్లు అనుకునేది నార్మల్ బీపీనే ఉంటుంది. ఏంటంటే లో బీపీ ఉన్నప్పుడు యూజువల్గా మనకి వెంటనే తెలిసిపోతుంది, కళ్ళు తిరగడం కానీ ఇలా తూలిపోయినట్టు అనిపించడం కానీ చెమటలు పట్టడం కానీ ఇలాంటివి ఉంటాయి. సో లో బీపీ అనేది మనం ఇంట్లో మేనేజ్ చేసుకోగలిగే విషయం కాదు, దానికి ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది.
వేరస్ హై బీపీ మనకి చాలాసార్లు తెలియకపోవచ్చు. అంటే చాలా కొంతమందికి తల దిమ్ముగా ఉండడం కానీ, తలనొప్పిగా కానీ అలా తెలుస్తుంది. బట్ చాలామందికి బాగా ఎక్కువ అయ్యేంత వరకు, లేదంటే వాళ్ళు ఏదో వేరే సమస్య కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది బయటపడే వరకు చాలామందికి తెలియదు. ఇంకా ఈ మధ్య కాలంలో అందరికీ అది రొటీన్గా మనం చూసుకోవాలి, మనం మానిటర్ చేసుకోవాలి అన్న ఒక అవేర్నెస్ ఈ మధ్య పెరుగుతోంది కాబట్టి చాలామంది చూసుకుంటున్నారు. ఇదివరకు కాలంలో అయితే చాలా వరకు వేరే సమస్య కోసం వెళ్ళేదాకా బీపీ ఉందన్న సంగతి తెలిసేది కాదు. లో బీపీ హై బీపీ ఏది డేంజరస్? లో బీపీ అనేది బేసిక్గా చాలా అంటే ప్రాణహాని కలిగించగలిగిన స్థితి అండి. అంటే ఇప్పుడు మనకి ఉండుండి లో బీపీ అయిపోతే అది చాలా అంటే అది అసలు మనం తట్టుకునేలాగా ఉండదు. ఇప్పుడు మనం హై బీపీ అంటే ట్యాబ్లెట్ వేసుకుంటాం, ఇంట్లో ఉంటాం. లో బీపీ అనేది అలా ఉండదు. ఆన్ ది అదర్ హ్యాండ్ హై బీపీ కూడా మనకి మరీ హైగా వెళ్ళిపోతే బ్రెయిన్ స్ట్రోక్ అవి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రెండు డేంజరస్. ఒకటి డేంజరస్ కాదని మనం చెప్పలేము, రెండు వేటికవి డేంజరస్.